ప్రియమైన మిత్రులారా, మా కార్యక్రమానికి మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణ మరియు అద్భుతమైన స్పందనకు హృదయపూర్వక కృతజ్ఞతలు. బైబిల్ ట్రూత్స్ కార్యక్రమం యొక్క ఎపిసోడ్లకు సంబంధించిన ప్రశ్నలకు మీ సమాధానాలు, అభిప్రాయాలు మరియు ప్రోత్సాహకరమైన సందేశాలను పంపిన ప్రతి ఒక్కరికి మా ప్రత్యేకమైన వందనాలు. ప్రత్యేకంగా శ్వేత గారు, అంతోనమ్మ గారు మరియు రత్నమ్మ గారికి మా హృదయపూర్వక అభినందనలు. వారు తమ సమాధానాలను పంపి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. మీ చురుకైన భాగస్వామ్యం మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీరు పంపే ప్రతి సందేశం మా సేవను మరింత ఉత్తేజపరుస్తూ ఈ కార్యక్రమాన్ని మరింత ఆశీర్వాదకరంగా మార్చుతుంది. కాబట్టి మీ అభిప్రాయాలు, సూచనలు మరియు సమాధానాలను మాతో పంచుకోవడం కొనసాగించండి. మా కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తూ మాతో అనుసంధానమై ఉండండి. అలాగే మీ స్నేహితులు, బంధువులు మరియు కుటుంబ సభ్యులకు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించమని ఆహ్వానించండి. మీ స్పందనల కోసం మేము ఎల్లప్పుడూ ఎదురు చూస్తుంటాం. దేవుని సమృద్ధి అయిన ఆశీర్వాదాలు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు కలుగునుగాక. వందనాలు. సమస్త విధమైన మహిమ, ఘనత, ప్రభావములు ఆయన నామమునకే కలుగునుగాక. శ్రోతలకు, వీక్షిస్తున్న వారికి అందరికీ కూడా ప్రభు పేరట శుభాలు తెలియచేస్తున్నాను. ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని కలిసి మనము ధ్యానము చేయడము ఎంతైనా ఆశీర్వాదకరము. మన జీవితాలకు దేవుని యొక్క వాక్యము ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నది. మన జీవితాలలో అనేక పర్యాయాలు ఈ వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. వాక్యమే మనకు ఆధారము, వాక్యమే మనకు జీవము. బైబిల్ గ్రంథంలో అనేకమైన అంశాలకు అత్యధికమైన ప్రాధాన్యత ఇవ్వబడింది. అందులో ఒక అంశము ప్రార్థన. ప్రార్థన అనేటువంటిది ఒక శ్వాస లాంటిది. ప్రార్థన లేకపోతే మరి మనిషి జీవించలేడు. మారు మనసు పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, యేసు నామములో బాప్తిజం తీసుకున్న తర్వాత ఒక వ్యక్తికి వాక్యము ప్రాధాన్యత, అలాగే ప్రార్థన ప్రాధాన్యత. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి, ఆ వ్యక్తి యొక్క ప్రార్థనా జీవితము గురించి ఈ యొక్క సమయంలో మీతో నేను పంచుకోవడానికి ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో ఎడదెగక ప్రార్థన చేయుడి అని మనమందరం కూడా చదువుకున్నాం. మన యొక్క ఇంటిలో, మన యొక్క గృహాలలో ఒక్కొక్కసారి ఈ వాక్యాన్ని మనము చూస్తాము. ఫ్రేమ్స్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకుంటాం. ఎడదెగక అంటే ఆ యొక్క పని ప్రారంభము నుండి ఆ యొక్క పని ముగించబడినంత వరకు కూడా ఒక అంశం కొరకు ప్రార్థిస్తూనే ఉండాలి అనేటువంటిది అర్థం చేసుకోవాలి. చాలా సమయాల్లో మనము ఒక కార్యం కొరకు ప్రార్థిస్తాము, ఒక విన్నపం కొరకు మనము ప్రార్థిస్తాము, కానీ మధ్యలో ప్రార్థన చేయము. ఆఖరిలో మరి దేవుడికి కృతజ్ఞత చెల్లించము. అయితే బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తిపరులు ప్రార్థన గురించి మరి మనకు తెలియచేశారు. బైబిల్ గ్రంథంలో దేవునికి హృదయానుసారుడైన మనుష్యుడు దావీదు భక్తుడు. దావీదు భక్తుని జీవితంలో తన ప్రార్థన ఎలాగున్నది, మరి తన ప్రార్థన జీవితం యొక్క మరి లైఫ్ స్టైల్, తన యొక్క అనుదిన జీవితంలో ఏ విధంగా ప్రార్థన చేశాడు అనే విషయాన్ని మీతో నేను పంచుకుంటాను. దయచేసి అందరూ కూడా 1 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు చూడాలని కోరుతున్నాను. ఇక్కడ ఈ యొక్క వాక్య భాగాన్ని మనం గమనిస్తే దావీదు అప్పటికి ఇంకా రాజు కాలేదు. దావీదు ఇంకా కూడా మరి ఆ యొక్క సింహాసనాన్ని అధిరోహించలేదు. దావీదు ఎప్పుడైతే గొలియాతుని చంపాడో ఆ ఊర్లోనికి వస్తున్నప్పుడు స్త్రీలందరూ కూడా ఒక పాట పాడారు. ఏమిటి ఆ పాట అంటే, దావీదు 10,000 మందిని చంపెను,
అలాగే సౌలు 1000 మందిని చంపెను అని పాట పాడడం జరిగింది. ఈ విషయంలో మరి ఈ యొక్క భక్తుడికి మరి ఆ ఈర్ష్య ప్రారంభించబడింది. ఎప్పుడైతే సౌలు నేను 1000 మందినే చంపానా, దావీదు 10,000 మందిని చంపాడా, ఆ ఘనత తనకి కాకుండా మరి దావీదుకు వెళ్ళిపోవడం చూసి ఈర్ష్య పెంచుకొని ఎలాగైనా దావీదుని అడ్డు తొలగించుకుందామని ప్రయత్నం చేస్తాడు. మనకందరికీ తెలిసిన కథ. ఈ క్రమంలో దావీదు పారిపోతూ ఉంటున్నాడు. ఆ పారిపోతూ ఉంటున్నప్పుడు జరిగిన సంఘటన ఈ సంఘటన. మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయంలో ఇక్కడ దావీదు ఒక ప్రాంతంలో ఉన్నట్టుగా మనము చూస్తాం. 23వ అధ్యాయము 1వ వచనంలో, కేయిలా మీద యుద్ధము చేసి కళ్ళము మీద ధాన్యము దోచుకొనుచున్నారని దావీదునకు వినబడెను. దావీదు పారిపోతూ ఒక గ్రామంలో, కేయిలా అనే ఒక ప్రాంతంలో తలదాచుకున్నాడు. ఈ సమయంలో అదే ప్రాంతం మీదకి శత్రువులు అనగా ఈ యొక్క ఫిలిస్తీయులు మరి దండెత్తి ఆ యొక్క పంటను దోచుకోవడానికి మీదకు వస్తారు. ఆ పంటని దోచుకునేటువంటి క్రమంలో దావీదునకి ఒక సమాచారం అందించబడింది. గమనించాలి, దావీదు అప్పటికింకా రాజు కాలేదు. రాజు కాకపోయినప్పటికీ దావీదు వెంటనే స్పందిస్తాడు. వాస్తవంగా దేశం మీదకి, సొంత ప్రజల మీదకి శత్రువులు వచ్చినప్పుడు వెంటనే రాజు స్పందించాలి, రాజు రక్షించాలి. తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టి ప్రజల యొక్క ప్రాణాలు కాపాడాలి. ప్రాణాలు మాత్రమే కాదు, వారి సిరి సంపదలను కాపాడాలి. కానీ వాక్యం ఏం చెప్పిందంటే, సౌలు స్పందించినట్టు మనకు చెప్పలేదు, కానీ పరిశుద్ధ లేఖనాలు దావీదు స్పందించినట్టు మనకి తెలియచేస్తున్నాయి. అయితే దావీదు ఎప్పుడైతే ఈ సమాచారాన్ని తెలుసుకున్నాడో, నేను యుద్ధ శూరుణ్ణి కదా, నా ముందు ఎవరూ నిలవలేరు కదా, నాలాంటి ఈ యొక్క చాతుర్యం, కత్తిని వాడేటువంటి చాతుర్యం, సమర్థత ఇంకెవరికీ లేదు కదా, నేను వెళ్తే తప్పకుండా విజయం సాధిస్తాను కదా అని ముందుకు వెళ్ళిపోవాలి. కానీ ప్రార్థనాపరుడైన దావీదు ఇలాగ చేయలేదండి. చేయకపోవడానికి కారణం ఏంటంటే, దావీదు ప్రార్థనాపరుడు. తనకి శక్తి సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా దావీదు మొట్టమొదటగా దేవుడి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. 23వ అధ్యాయము 2వ వచనంలో, అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిస్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, దావీదు వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగినట్టు చూస్తున్నాం. మనము నేర్చుకోవలసిన అర్థం ఏంటంటే, ఇక్కడ దావీదు అక్కడున్న ప్రజలని అడగలేదు, తన దగ్గర ఉన్న ఈ యొక్క శత్రువుల్ని అడగలేదు, లేదా తన దగ్గరున్న ప్రజలని అడగలేదు, తన దగ్గరున్న స్నేహితులని అడగలేదు, తన దగ్గరున్న ఈ యుద్ధ శూరులను అడగలేదు. దేవుడి మీద ఆధారపడేటువంటి వ్యక్తి గనక దావీదు వెంటనే దేవుడిని అడిగినట్టుగా మనము గమనిస్తున్నాం. సాధారణంగా మనము కూడా ఏదైనా పని ప్రారంభించక ముందు మనం అడుగుతామండి. కానీ దావీదు యొక్క ప్రార్థన జీవితంలో ఇంకొక మెలకువలు మీతో నేను పంచుకుంటాను. దావీదు ఒక అంశం కొరకు మొట్టమొదటిసారి ప్రార్థించాడు. రెండవసారి మరలా 23వ అధ్యాయము 4వ వచనంలో దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేసెను. తెలుగు గ్రామర్ ఎంత స్పష్టంగా రాయబడి ఉన్నది కదా. మరలా, ఈ మరలా ప్రార్థన అనేటువంటిది అనేక మంది క్రైస్తవ జీవితాల్లో ఉండకపోవడము సహజము. ఎందుకంటే ఈ యొక్క సాతానుడు ఏం చేస్తాడంటే, నువ్వు మొట్టమొదటిసారి ప్రార్థించావు కదా, ఇంక చాలులే, మరలా ఇంకా ప్రార్థించిన అవసరం లేదని ఈ యొక్క ఆధ్యాత్మిక గర్వాన్ని మనుషుల్లోనికి తీసుకొని వస్తాడు. కానీ బైబిల్ లేఖనాలు మనతో ఏం మాట్లాడుతున్నాయంటే, దావీదు ఒకటే అంశం కొరకు రెండవసారి మరలా ప్రార్థన చేశాడు.
మరలా నేను వెళ్ళి శత్రువుల్ని మరి సంహరించనా అని. ప్రియులారా, ఈ యొక్క సమయంలో మనము నేర్చుకోవలసింది కేవలము పని ప్రారంభించక ముందు మాత్రమే కాదు కానీ పని ప్రారంభించబడిన తరువాత పని ముగించబడినంత వరకు కూడా మనము దేవుని మీద ఆధారపడుతూనే ఉండాలి. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, చదువులు కావచ్చు, పరిచర్య కావచ్చు. మనము తలపెట్టేటువంటి ప్రతి పనిలో సాతానుడు రకరకాలుగా మనకు అడ్డంకులు కలుగు చేస్తాడు. మనము నిర్విరామంగా దేవుని మీద ఆధారపడి ఎల్లప్పుడూ దేవుని యొక్క శక్తి మీద ఆధారపడి విశ్వాసముతో అడుగుతూ ఉంటే మన కంటికి కనబడని ఉచ్చుల నుండి దేవుడు మనల్ని దూరపరుస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత 23వ అధ్యాయము 3వ వచనంలో మరలా దావీదు ఇంకొక మారు ప్రార్థన చేస్తాడు. ఈసారి దావీదుకి కొంత అనుమానం వచ్చినట్లుగా మనము గమనించవచ్చు. ఏమిటి ఆ అనుమానం అని గమనిస్తే, వాస్తవంగా దావీదు ఉన్న ప్రాంతము శత్రువుల ప్రాంతం. దావీదు ఉన్న రాజ్యము శత్రువుల రాజ్యము. దావీదు ఉన్న ఆ యొక్క స్థలములో దావీదు స్నేహితులు లేరు కానీ దావీదు యొక్క శత్రువులు ఉన్నట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. మరి దావీదుకి ఎందుకు అనుమానం రావాలి? ఎందుకు మరలా దావీదు 3వసారి ప్రార్థించాలి అని ఆలోచన చేయగలిగినట్లయితే దావీదుకి అనుమానం వచ్చింది. అవును కదా, నేను శత్రువుల దేశంలో ఉన్నాను. ఈ శత్రువుల దేశము పరిపాలించబడేటువంటిది తన శత్రువైన సౌలు నుండి కదా. ఒకవేళ ఈ ప్రజలు నన్ను కానీ ఈ యొక్క సౌలుకి అప్పగిస్తారేమో, నేను చేసిన ఈ పనికి కృతజ్ఞతలు తెలియచేయకుండా ఒకవేళ నన్ను కానీ ఈ ప్రజలు నా రాజుకి అనగా తన యొక్క సౌలుకి అప్పగిస్తారేమో అని దావీదు మరలా 3వసారి ప్రార్థించినట్లుగా మరి మనము గమనిస్తున్నాం. అంతటితోటి ఆగిపోలేదండి. దావీదు ప్రార్థనా జీవితంలో మనము నేర్చుకోవలసినది మరలా 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 ఒకటే అంశం కొరకు ప్రార్థించడం. మరలా మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 11వ వచనంలో దావీదు మరలా దేవుణ్ణి అడుగుతాడు. దయచేసి చూడాలని కోరుతున్నాను. ఆ 4వ లైన్లో ప్రార్థింపగా అతడు దిగువచ్చినని యెహోవా సెలవిచ్చెను. అవును, నీ యొక్క శత్రువు సౌలు నిన్ను పట్టుకోవడానికి వస్తాడు. తర్వాత 12వ వచనము 2వ లైన్లో దావీదు మరలా మనవి చేయగా, దావీదు దేవుడికి హృదయానుసారుడైన మనుష్యుడు. ప్రతి అంశంలో దావీదుకి ఏమొచ్చంటే దేవుడి మీద ఆధారపడడమే వచ్చు, దేవుని సన్నిధిని కోరుకోవడమే వచ్చు. దావీదుకి ఆల్మోస్ట్ జవాబు వచ్చేసింది. అవును, నీ శత్రువైన ఈ యొక్క సౌలు నిన్ను పట్టుకోవడానికి దిగి వస్తున్నాడు. మరలా దావీదు ఏం చేశాడంటే ఆన్సర్ వచ్చేసినప్పటికీ స్పష్టత కొరకు, దేవా, తండ్రి, నాయన, ఈ ప్రజలు నన్ను అప్పగిస్తారా? దేవుడు స్పష్టమైన జవాబుని ఇచ్చాడు. ఈ స్పష్టమైన జవాబులో దావీదునకు దేవుడు ఏం తెలియచేశాడంటే, సౌలు వస్తాడు, ఈ ప్రజలు నిన్ను ఆ సౌలునకు అప్పగిస్తారు అనేటువంటి సందేశాన్ని స్పష్టంగా తెలియచేశాడు. ప్రియులారా, మనం ఏమనుకుంటామంటే మేము ఈ ప్రజల్ని కాపాడాం, మేము వీరికి ఒక దారి చూపించాం, మేము ఈ ప్రజలకి ఎన్నో కృపలు చూపించాం, ఎంతో సహాయం చేశాం, కాబట్టి వీరు మాకు ఏ విధమైన హాని చెయ్యరు అని అనుకుంటాం. కానీ దావీదు పదే పదే దేవుడిని అడిగినందువలన ఏం జరిగిందో తెలుసా ప్రియులారా? దావీదునకు దేవుడు స్పష్టంగా తెలియచేశాడు. ఈ స్పష్టత ఉన్నందువలన ఆ రోజు దావీదు ప్రాణాపాయము నుండి తప్పించుకోగలిగాడు. ప్రియులారా, ఈ యొక్క సమయంలో మనమందరము కూడా నేర్చుకోవలసింది ఏంటంటే, కంటికి కనిపించేటువంటి ఉచ్చులు మనము చూసి తప్పించుకోవచ్చు. మరి కంటికి కనబడనవి ఎలా తప్పించుకోవాలి?
దేవుని యొక్క సహాయముతోనే తప్పించుకోవాలి. ఎందుకంటే దావీదు ఒకటే అంశం కొరకు మరలా 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 ప్రార్థించాడు గనక ఈ యొక్క స్పష్టత దావీదునకు వచ్చింది. సాధారణంగా మనము అందరినీ నమ్మేస్తామండి. సాధారణంగా మనం అన్నీ కూడా మంచే అని అనుకుంటాం. కానీ బైబిల్ చెప్పింది సాతానుడంట ఎవరిని మృంగుదుమా అని ఎదురు చూస్తున్నాడంట. గనుక ప్రియులారా, సాతాను యొక్క కుయుక్తులను మనము ఎరుగని వారము కాము. మనము అపాయములో ఉన్నను ఉపాయము లేని వారము కాము. తరమబడుచున్నను దిక్కులేని వారము కాము. మనకి దేవుని యొక్క వాక్యం ఉన్నది. దేవుడు ఎందుకు దావీదు మరలా 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 ప్రార్థించాడు అని రాయించాడంటే మనము కూడా ఒకటే అంశం కొరకు పదే పదే ప్రార్థిస్తామని. ఉదాహరణకు ఒకవేళ దావీదు నేను ఈ శత్రువుల నుండి ఈ కెయిలా వాసులని తప్పించనా అని ఒక్కసారి ప్రార్థిస్తే ఆ రోజు దేవుడు తప్పించు అని అన్నాడు, కానీ అందులో కీడున్నదని మరి చెప్పలేదు. మరలా దావీదు దేవుడిని వెతికాడు కాబట్టి ఆ దావీదునకు దేవుడు ఈ కీడుని తెలియచేశాడు. ప్రియులారా, మనమందరం కూడా ప్రార్థనా పరులుగా ఉండాలని, అనునిత్యము దేవుడి మీద ఆధారపడాలని దేవుని యొక్క కోరిక. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల ప్రయాణంలో దేవుడు అనుదినము ఆహారం ఇచ్చాడు. ఒకేసారి వారానికి సరిపడ్డ ఆహారం ఇవ్వచ్చు కదా, నెలకి సరిపడ్డ ఆహారం ఇవ్వచ్చు కదా. దేవుడు అలాగ చేయలేదు. ఒకవేళ దేవుడు వారానికి సరిపోయే ధాన్యాలు, పళ్ళు, ఆ ఫలాలు ఇచ్చుంటే ఇశ్రాయేలీయుల యొక్క మనస్థితి ఏంటంటే దేవుణ్ణి మర్చిపోయేటువంటి మనస్థితి కలిగిన వారు, అన్నీ పొందుకొని మరిచిపోయేటువంటి వారు. గనుక దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే అనుదినము వారికి మన్నా ఎందుకు ఇచ్చాడంటే అనునిత్యము నా దగ్గరికి వస్తారనేటువంటి ఉద్దేశంతో వారానికి సరిపోయే ఆ యొక్క మరి ఆహారం ఇవ్వలేదు, కానీ అనునిత్యము ఇచ్చాడు. మనము కూడా ప్రియులారా ఒక్కొక్కసారి నెలకి ప్రార్థించేటువంటి వారు ఉన్నారు, సంవత్సరానికి ఒక్కమారే ప్రార్థించేటువంటి వారు ఉన్నారు, రోజుకి ఉదయం ఒక్కసారే ప్రార్థించేటువంటి వారు ఉన్నారు. మరి మన పిల్లలు లేదా మన దగ్గర ఉండేటువంటి వారు అనునిత్యము మన దగ్గర ఉండాలని కోరుకుంటాం కదా. అలాగే దేవుడు కూడా అనునిత్యము నా పిల్లలు నా దగ్గరకు వస్తారని, నన్ను సంప్రదిస్తారని, నా మీద ఆధారపడతారని, నేను చూపిన మార్గంలో వెళ్తారని దేవుని యొక్క తండ్రి యొక్క కోరికై ఉన్నది. ఈ యొక్క విషయం ద్వారా మనం ఏమీ నేర్చుకోవచ్చు అని గమనించగలిగినట్లయితే దావీదు ఒక్కమారే ప్రార్థించి జవాబు పొందుకుని ముందుకు వెళ్తే ప్రజలు రక్షింపబడతారు, శత్రువులు ఓడిపోతారు, వారి యొక్క ధనధాన్యాలు మిగిలిపోతాయి, శత్రువు భారాన్ని పడవు. కానీ అందులో కనబడని కీడుని ఆ రోజు దావీదు పొందుకునేటువంటి వాడు. దావీదుకు కనబడని ఉచ్చుని దేవుడు దావీదునకు ప్రార్థింపగా తెలియచేశాడు. ప్రార్థించకపోయి ఉంటే చరిత్ర వేరే విధముగా ఉండేటువంటిది. శ్రోతలకు, వీక్షిస్తున్న వారికి దేవుని వాక్యము నుండి మీకు అందరికీ కూడా ఒక సలహాని ఇస్తున్నాను. దేవుని వాక్యము నుండి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేరేపిస్తున్నాను. దావీదు భక్తుని యొక్క జీవితంలో ఈ ప్రార్థన అనేటువంటిది తన ప్రాణాలని కాపాడింది. ఈరోజు మనమందరము కూడా దినములు చెడ్డవి ఆ దినాలలో ఉన్నాం, సమాధానము లేని దినాలలో ఉన్నాం, ప్రేమ లేని దినాలలో ఉన్నాం. ఎటు చూసినా భయంకరమైన వాతావరణమే, ఎటు చూసినా అస్పష్టతే, ఎక్కడ చూసినా నెమ్మది లేదు, సమాధానము లేదు, ఆరోగ్యము లేదు, మరణము తాండవిస్తుంది. సాతానుడు గర్జించు సింహము వలె మరి గాండ్రిస్తున్నాడు. అయినప్పటికీ ప్రియులారా, భయపడవలసిన పని లేదు. ఎందుకంటే నీ జీవితంలో, నా జీవితంలో ప్రార్థన మీద ఆధారపడితే కంటికి కనిపించేవి దేవుడు దూరము చేస్తాడు. అలాగే కంటికి కనబడని ఉచ్చులను కూడా దేవుడు దూరం చేస్తాడు. గనుక అనునిత్యము కూడా ప్రార్థించాలని, దేవుడి మీద ఆధారపడాలని
హృదయపూర్వకంగా కోరుతున్నాను. ప్రార్థించడం మాత్రమే కాదు కానీ ఒకటే అంశం కొరకు పదే పదే ప్రార్థిస్తే మనమందరము కూడా సాతానుని యొక్క ఉచ్చుల నుండి దూరం చేయబడతాం. ఉదాహరణకు మీ గృహంలో ఒక కార్యం ఉన్నది, మీ గృహంలో ఒక ఉద్యోగం ఉన్నది, మీ గృహంలో ఒక అనారోగ్యం ఉన్నది, ఏదైనా చెప్పుకోలేని సమస్య ఉన్నది. భయపడనవసరం పని లేదు, చింతించవలసిన పని లేదు. ఎప్పుడైతే పదే 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 మనము ప్రార్థిస్తామో దేవుడు తప్పకుండా కార్యమును చేస్తాడు. ప్రియులారా, దావీదు భక్తుని యొక్క జీవితంలో ఈ యొక్క ప్రార్థన ఏం చేసిందంటే సాతానుని యొక్క ఉచ్చులను దావీదునకు తెలియచేసింది. సౌలు నీ మీద పడుతున్నాడు, నువ్వు పారిపో, ఇక్కడి నుండి తప్పించుకొని పో అని సందేశాన్ని తెలియచేసింది. అలాగే కేయిలా వాసుల యొక్క మనస్తత్వాన్ని దేవుడు విశదపరిచాడు. ప్రియులారా, దావీదు వాస్తవంగా ఏమనుకొని ఉండుంటాడంటే నేను ఈ ప్రజల్ని రక్షించాను కదా, వారి ధాన్యాన్ని నేను కాపాడాను కదా, వారి పిల్లల్ని, వారి భార్యల్ని, వారి ఆస్తుల్ని నేను కాపాడాను కదా, కాబట్టి ఈ ప్రజలందరూ నా వారే అని అనుకొని ఉండుంటాడు. కానీ ఎప్పుడైతే ప్రార్థించాడో దేవుడు అసలు సత్యాన్ని తెలియచేశాడు. మన చుట్టూ అనేక మంది నవ్వుతూ ఉంటారు, మన చుట్టూ అందరూ కూడా స్నేహితుల్లాగే ఉంటారు, మన చుట్టూ అందరూ కూడా ప్రేమిస్తున్నట్టే నటిస్తారు. ప్రియులారా, దయచేసి గమనించండి, బైబిల్ చెప్పింది దినములు చెడ్డవి. మనము ఎవరిని కూడా నమ్మకూడదు. కానీ ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో సమస్త విధమైన కీడుల నుండి దేవుడు తప్పిస్తాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక.